మన జిందగీలన్నీ గాల్లో తేలినట్టుందే అన్నంత సౌకర్యవంతంగా మారాయంటే మనల్ని ఇంత సోమరిపోతుల్లో తీర్చిదిద్దింది ఏమంటే ఆల్ క్రెడిట్ గోస్ టు కంప్యూటర్స్. అంతటి బలవంతమైన కంప్యూటర్సే ఒకానొక బలహీన క్షణంలో సడన్ గా అడ్డం తిరిగితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? చినిగి చాటవుతుంది. ఒకే ఒక్క బగ్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. మన సాంకేతిక విప్లవాల మీద మనకే డౌట్స్ వచ్చేలా చేసింది. విమానాల్లో ఎక్కే వాళ్లకు బోర్డింగ్ పాసులు కూడా మాన్యువల్ గా పేపర్ మీద రాసిచ్చారంటే ఒక్కసారిగా మనం ఎంత వెనక్కు వెళ్ళామో అర్థం చేసుకోవచ్చు. మన బేసిక్స్ ని మనకే ఇంత గట్టిగా గుర్తు చేసిన తీవ్రమైన పరిణామం ఇది. దీని పర్యవసనం ఏంటి? ఫ్యూచర్ ప్రపంచం మీద దీని ప్రభావం ఎంత మాత్రం? ఎర్రర్ పేరు BSOD, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్. టెర్రర్ కి కారణం క్రౌడ్ స్ట్రైక్ అనే థర్డ్ పార్టీ. ఫలితం అకస్మాత్తుగా షట్ డౌన్ అయిన బిలియన్ల కొద్ది కంప్యూటర్లు. ఆ కాసేపు తల్లకిందులైన కంప్యూటర్ ఆధారిత ప్రపంచం. అవును, కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్య ఏంటో గుర్తించాం. భయపడకండి, ఇది సైబర్ అటాక్ మాత్రం కాదు. క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళతో కలిసి కూర్చొని ట్రబుల్ షూట్ చేస్తున్నాం. కస్టమర్లకు సాంకేతిక సాయం చేస్తాం. సిస్టమ్స్ ని సాధారణ స్థితికి తీసుకొస్తాం. కూల్ బ్రో అంటూ వెంటనే స్పందించి భరోసానిచ్చారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల. గ్లోబల్ అవుట్రేజ్ విషయంలో అప్రమత్తమయ్యాం. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ తో టచ్ లోనే ఉంది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ NIC నెట్వర్క్ భద్రంగానే ఉంది. మన డేటాకు ఏం ఢోకా లేదు అనేది ఐటీ మంత్రి ధీమా. కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ టూల్ ను ఉపయోగిస్తున్నాయి. మా అంచనా ప్రకారం 10 బ్యాంకులు NBFCలు మాత్రమే అసౌకర్యానికి గురయ్యాయి. కొన్ని చోట్ల సమస్య పరిష్కారమైంది కూడా అంటూ వెన్నుదట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విమాన ప్రయాణం బాగా ప్రభావితమైంది. ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. సహాయక చర్యలు చేపట్టాం. ఆందోళన చెందకుండా ఎయిర్పోర్ట్ సిబ్బందితో సహకరించండి అని ఏవియేషన్ మినిస్ట్రీ కూడా భరోసా ఇచ్చింది. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఆల్ ఈజ్ వెల్ అన్నమాట. ఆ కాసేపే జనానికి హైరానా, వ్యవస్థల్లో తొట్టుపాటు. మన డేటా భద్రంగానే ఉందని కేంద్రం చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. అయితే థర్డ్ పార్టీకి చెందిన ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ అప్డేట్స్ ని అప్లై చేయడంలో అడ్డం తిరిగి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ బుట్టుకొచ్చి కోట్లాది కంప్యూటర్లు చెప్పా పెట్టకుండా షట్ డౌన్ అయ్యాయి. ఇది సమస్య. కానీ BSOD చూపించిన చేదు అనుభవాన్ని చవిచూశాక ఇది జస్ట్ సిస్టమ్ ఎర్రర్ కాదు, టెర్రర్ అంటూ జనంలోంచి పుట్టుకొచ్చిన సందేహాల మాటేంటి? ఇదే సైబర్ అటాక్ అయ్యుంటే పరిస్థితి ఏంటి? థర్డ్ పార్టీపై ఆధారపడాల్సిన దుస్థితి మైక్రోసాఫ్ట్ కి ఎందుకు వచ్చింది? బాధిత కంపెనీలు మైక్రోసాఫ్ట్ ని, క్రౌడ్ స్ట్రైక్ ని ఊరికి వదిలిపెడతాయా? బగ్స్ రిపీట్ అయితే ఐటీ పరిశ్రమ మైక్రోసాఫ్ట్ కి ప్రత్యామ్నాయం వెతుక్కుంటుందా? కంప్యూటర్ ప్రపంచం మీద మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం ఎందుకు, ఎన్నాళ్ళు? ఇలా అల్లకల్లోలానికి మూల కారణం మైక్రోసాఫ్టే గనక సదరు కంపెనీ మీద ప్రశ్నల మీద ప్రశ్నలతో కామెంట్లు, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు నెటిజనం. మీ మాయదారి బగ్ ఆటోమేటివ్ సరఫరా చైన్ ని కట్టిపడేసింది నిజమేనటగా అని ఒకరంటే, అయినా మీ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి థర్డ్ పార్టీని ఎలా అనుమతిస్తారు? మీ దగ్గర మనుషులు లేరా? మీ కంపెనీకి అంత స్టామినా లేదా అని ఇంకొకరు అంతెత్తున ఎగురుతున్నారు. 1999లో విండోస్ లో ఏర్పడ్డ Y2K సమస్యతో పోల్చి చూస్తున్నారు మరికొందరు. కలర్, మెసేజ్ మాత్రమే మారింది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని మైక్రోసాఫ్ట్ సమర్థత మీద జోకులు పేలుతున్నాయి.
అయినా ప్రపంచమంతా ఆ విండోస్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నట్లు? కంప్యూటర్ వరల్డ్ కి మైక్రోసాఫ్ట్ ఒక్కటేనా దిక్కు మొక్కు? మైక్రోసాఫ్ట్ వారి మోనోపాలితో ముందు ముంచుకొచ్చే ముప్పెంత? కంప్యూటర్ తో పెనవేసుకుపోయిన కామన్ మ్యాన్ లైఫ్ కి భవిష్యత్తులో థ్రెట్ ఎంత? ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ సెక్టార్ లో ఏకంగా 82% సాఫ్ట్వేర్ కేవలం మైక్రోసాఫ్ట్ మీదే ఆధారపడిందనేది ఒక నమ్మలేని నిజం. తాజా క్రాష్ కి మైక్రోసాఫ్ట్ మోనోపాలి కూడా ఒక కారణమని ఆరాధిస్తున్నారు నెటిజనం. విమానయానం, బ్యాంకింగ్, మీడియా సంస్థలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు, హెల్త్ సర్వీసులు, స్టాక్ మార్కెట్ కూడా మొరాయించినట్లు, కోట్లాది రూపాయల్లో ఆర్థిక నష్టం జరిగినట్లు లెక్కలు చూపిస్తున్నాయి. ఈ సైబర్ అటాక్ కాదని మైక్రోసాఫ్ట్ తేల్చేసింది. ఒకవేళ ఇది సైబర్ అటాకే అయ్యుంటే ప్రపంచాన్ని ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసే అంశం ఇది. కోట్లాది కంప్యూటర్లు, వాటిలో ఉండే డేటా పరుల పాలైతే వరల్డ్ ఎకానమీ మొత్తం కుదేలవుతుంది. ఆయా దేశాల్లో ఉండే నేర పరిశోధన సంస్థలు, వాటి దగ్గర ఉండే కీలకమైన డేటా అన్ని చోరీకి గురయ్యేవి. పెద్ద ప్రభుత్వాలు, వాటి వ్యవస్థలు పరాధీనంలోకి వెళ్లిపోయేవి. కంప్యూటర్ల వినియోగం అంతంత మాత్రంగానే ఉన్నప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ల మీద భౌతిక దాడి జరిగింది. అగ్రరాజ్యపు భద్రతా వ్యవస్థల్ని గుట్టలిప్పదీసి రోడ్డు మీద నిలబెట్టింది. కంప్యూటర్లే గుండెకాయిగా మారిన నేపథ్యంలో మన వ్యవస్థలు ఎంత మాత్రం భద్రం అనేది కామన్ మ్యాన్ కొస్తున్న డౌట్. సాగినంత కాలం సుఖంగానే ఉంటుంది. బండి బ్రేక్ డౌన్ అయినప్పుడే కష్టం విలువ తెలుస్తుంది. ఎదర బతుకంతా ఎంత చిందరవందరో అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని చెమటలు పట్టించిన మైక్రోసాఫ్ట్ క్రాష్తో అంత పెద్ద అమెరికానే అతలాకుతలమైంది. ఏ దేశం ఎంత భారీగా నష్టపోయింది? కంప్యూటర్స్ క్రాష్ ఎఫెక్ట్ ఇండియాను ఎంత మేరకు భయపెట్టింది? ఇది సైబర్ దాడి కాదు అని తేలినా రాబోయే రోజుల్లో దీని ప్రభావం సామాన్యుడి మీద తీవ్రంగా చూపించబోతోందన్న వాదనలో నిజమెంత? కంప్యూటర్లది దాదాపు 50 ఏళ్ల ప్రస్థానం. లెక్కలేనన్ని మలుపులు. డెస్క్టాప్ కంప్యూటర్ల దగ్గర నుంచి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ దాకా మనల్ని లాక్కొచ్చి ఒక మాయా ప్రపంచంలో నిలబెట్టింది కంప్యూటర్ టెక్నాలజీ. ఇప్పటికీ కార్లోనో రైల్లోనో వెళ్తూ మన ఇంట్లో సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్ ని మనం ఫోన్లలో చూసుకుంటున్నాం. ఇంట్లో ఉండే టీవీల్ని, రిఫ్రిజిరేటర్ ను స్విచ్ ఆఫ్ చేసుకోగలుగుతున్నాం. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించి మరో ప్రపంచాన్ని ఆవిష్కరించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సైతం కంప్యూటరే దారమైన ఆధారమైన. మరి ఆధునిక జీవన శైలికి గుండె చప్పుడు లాంటి కంప్యూటర్లు సడన్ గా ఆగిపోతే, మనతో కటీఫ్ చెప్పేస్తే ఊహించడానికే భయానకం. సగటు మనిషి జీవితం కంప్యూటర్లు, వాటి సాఫ్ట్వేర్లతోనే పూర్తిగా పెనవేసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, 100 కోట్ల మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి, అమ్ముడవుతున్నాయి. వ్యాపార, వ్యక్తిగత లావాదేవీలన్నీ ఈ కంప్యూటర్ల మీదే నడుస్తున్నాయి. ఆఫీసులో కంప్యూటర్లు, చేతిలో సెల్ ఫోన్లు లేకుండా రోజు గడవని పరిస్థితి. కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు టెక్నాలజీ లేకుండా బతుకుబండి లాగలేని తప్పనిసరి పరిస్థితి. జనజీవితాలపై ఇంతటి ప్రభావం చూపుతున్న కంప్యూటర్లు సురక్షితంగానే ఉన్నాయనుకుంటే అది పచ్చి పొరపాటే అని తేల్చి చెప్పింది శుక్రవారం నాటి మైక్రోసాఫ్ట్ వారి క్రాష్ స్టోరీ. హఠాత్తుగా ఇలా కంప్యూటర్లు ఆగిపోవడాన్ని సాంకేతికంగా బ్రిగ్డ్ అనే పేరుతో పిలుస్తారు. ఆకస్మికంగా కంప్యూటర్లు మొద్దుబారిపోయి ఇటుకురాయిలా ఉండిపోవడం అన్నమాట. ఇటువంటి బ్రిగ్డ్ సిచ్యువేషన్లు ఇప్పుడే కాదు, గతంలో కూడా సంభవించాయి. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టేశాయి. 2000వ సంవత్సరంలో డెస్క్టాప్ యుగం నడుస్తున్నప్పుడు Y2K పేరుతో వచ్చిన ఉపద్రవం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 1999 డిసెంబర్ 31 తర్వాత తేదీ మారే సమయంలో సమస్యలు ఎదురవచ్చున్న ముందస్తు భయం పేరే మిలీనియం బగ్. డేటా స్టోరేజ్ ని తగ్గించడానికి సంవత్సరంలోని 4 డిజిట్ల డేట్ ఫార్మాట్ ను 2 డిజిట్లు మార్చారని, 2000వ సంవత్సరం మొదలైతే డేట్ ఫార్మాట్ 00గా మారి కంప్యూటర్లు మొరాయిస్తాయని బెంబేలెత్తిపోయారు టెక్ నిపుణులు. దీంతో బ్యాంకింగ్ సహా అనేక రంగాలు ఇరకాటంలో పడ్డాయి. ఉన్న పళంగా సాఫ్ట్వేర్ ని, హార్డ్వేర్ ని మార్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. కానీ ఈ సమస్య నుంచి తేలిగ్గానే బయటపడింది టెక్ ప్రపంచం. 2 డిజిట్ల డేట్ ఫార్మాట్ ను 4 డిజిట్ల ఫార్మాట్ గా మార్చడంతో సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. Y2K గురించి అప్పట్లో అతిగా ప్రచారం చేశారనే వాదన కూడా ఉంటుంది. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు అటువంటిదే మరో విపత్తు. అయితే ఇది ఉత్తుత్తి విపత్తేనా లేక మహా విపత్తు అనేది తేలాల్సింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్ని కుదిపేసింది. అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు 2011 నుంచి సైబర్ దాడులను ఎదుర్కోవడంలో
అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఇవ్వడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అమెరికా ప్రభుత్వ విభాగాలు సైతం క్రౌడ్ స్ట్రైక్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అని అప్డేట్ అవుతోండగా పుట్టిన BSOD బగ్ మైక్రోసాఫ్ట్ శీలాన్నే శంకించేంత రేంజ్ లో భయపెడుతోంది. $83 బిలియన్ వ్యాపారంపై ప్రభావం చూపించింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో పుట్టిన ఈ BSOD బగ్. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలని ఇబ్బంది పెట్టింది. విమానాలు, బ్యాంకింగ్ సేవలు, టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలపై భారీగా ఎఫెక్ట్ పడింది. 10 బ్యాంకులు, NBFCల్లో అంతరాయం కలిగినట్లు RBI చెప్తోంది. కొన్ని స్టాక్ బ్రోకరేజీ సంస్థల కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. లావాదేవీలపై క్లయింట్స్ కు కన్ఫర్మేషన్ ఇవ్వలేక సతమతమయ్యాయి సంస్థలు. మైక్రోసాఫ్ట్ అవుట్రేజ్ సమస్యతో అమెరికాలో 77% విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి సిస్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కదిద్దుకున్నాయి. మరి 3 AM నుంచి ప్రతి ఒక్క ఎయిర్లైన్ కూడా క్యాన్సిలేషన్స్ లేకుండా వాళ్ళ ఎయిర్లైన్స్ అన్నీ కూడా నడిపిస్తున్నారు. కానీ నిన్న ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో ఆ ప్యాసింజర్స్ అందరినీ కూడా రీఅకామిడేట్ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతున్న వల్లనే ఇప్పటి వరకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అవన్నీ కూడా ఉండాలి. కానీ మేము అందరితో ఎయిర్లైన్స్తో మాట్లాడుతున్నాం, ఎయిర్పోర్ట్స్ అందరితో మాట్లాడుతున్నాం. ప్యాసింజర్స్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదని మినిస్ట్రీ నుంచి గంటాపదంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ క్రమంలో మా తాలూకా ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సమయంలోనైతే నిన్న జరిగినటువంటి మైక్రోసాఫ్ట్ ఇష్యూ వల్ల మన దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్య కూడా లేదు. ఇంకా కొన్ని దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇంకా కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం ఇమీడియట్గా మాన్యువల్ పద్ధతిలో మూవ్ అవడం చూసిన తర్వాత మనకు ఆ సమస్య చాలా వరకు తక్కువ చేసుకోగలిగాం. ప్లస్ ఇమీడియట్గా కూడా మళ్ళీ రీబ్యాక్ మనం చేసుకోగలిగాం. కంప్యూటర్లు మొరాయించడంతో మెక్సికో బార్డర్లో వలసదారుల్ని నిలిపివేశారు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద బ్యాంకుల్లో నగదు బదిలీల్లో సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లకు పెద్ద దెబ్బే తగిలింది. అంతర్జాతీయ స్టాక్స్ నుంచి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆసియా దేశాల్లో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల నష్టం జరిగుండొచ్చన్నది నిపుణుల అంచనా. తాజా పరిణామాలతో మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త చిక్కుల్లో పడింది. జరిగిన నష్టాలపై దావా వేయాలని కొన్ని కంపెనీలు డిసైడ్ అయ్యాయి. టెక్నాలజీ అంటేనే అంత బోర్డ్ అంత కంఫర్ట్ ఉంటుంది. కాలం కలిసి రాకపోతే ఇలా కంపు అవుతుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సౌకర్యాలు పెరిగినట్లే అంతకుమించి సవాళ్లు ఎదురవుతున్నాయి. అని టెక్నాలజీ అనేది మన పనిని సరళతరంగా మార్చాలే గాని సంక్లిష్టం చేయకూడదు, కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టకూడదు. అందుకే టెక్నాలజీని డెవలప్ చేయడం ఒకటే కాదు, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ టెక్నాలజీ కూడా చాలా కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ల వాడకంలో వరుసబెట్టి బగ్స్ పుట్టుకొస్తే అది పురోగమనం కాదు, తిరోగమనమే. మైక్రోసాఫ్ట్ క్రాష్ తో ఇండియాకు ఎంత నష్టం, వాళ్ళ బగ్స్ తో మనకు ఇంకా ఎన్నాళ్ళీ యుద్ధం, మనకంటూ ఒక సొంత విండోస్ ఎప్పటికి సిద్ధం. ఇదే ఇప్పుడు దేశం ముందున్న సవాల్. మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం నుండి చైనా, రష్యా లాంటి దేశాలు విజయవంతంగా తప్పించుకున్నాయి. కానీ మనం మాత్రం ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా బతకలేకపోతున్నాం. దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసుకునే సత్తా ఉన్నా దాన్ని క్రియాశీలక దశకు తెచ్చుకోవడంలో ఇంకా ఓడిపోతూనే ఉన్నాం. శుక్రవారం నాడు వణికించిన సంక్షోభం లాంటివి ఇంకొన్ని ఎదురైతే తప్ప మన కళ్ళు తెరుచుకోవా? వాళ్లే బగ్గును క్రియేట్ చేసి వాళ్లే దాన్ని ఫిక్స్ చేసేదాకా చూస్తూ ఉండాల్సిందేనా? కంప్యూటర్ ప్రపంచంపై గుత్తాధిపత్యం ఏ కంపెనీకి ఉంది అని అడిగితే టక్కున వినిపించే ఆన్సర్ ఒకటే, మైక్రోసాఫ్ట్. ఏ కంప్యూటర్ అయినా ఆపరేట్ చేయడానికి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ OS ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి. అంతటి కీలకమైన OS కోసం దాదాపు ప్రపంచమంతా మైక్రోసాఫ్ట్ మీదే ఆధారపడింది. దాదాపు 82% కంప్యూటర్లు మైక్రోసాఫ్ట్ OS నే వాడుతున్నాయంటే ఆ సంస్థ ఎంత బలీయంగా నాటుకుపోయిందో అర్థమవుతుంది. కంప్యూటర్ మార్కెట్లో 80% పైగా ఆక్రమించి 1990 నుంచి గుత్తాధిపత్యాన్ని చాటుకుంటోంది మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కంప్యూటర్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ కి ధీటుగా మరికొన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు లేకపోలేదు. యాపిల్ సంస్థకు చెందిన మ్యాక్ కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ యాపిల్ మ్యాక్ OS అనేక స్పెషల్ ఫీచర్లతో వినియోగదారుల్ని ప్రసన్నం చేసుకున్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో యాపిల్ కంపెనీ OS మార్కెట్లో నిలబడలేకపోతోంది. అలాగే లైనాక్స్, గూగుల్ అందిస్తున్న క్రోమ్ OS కూడా మైక్రోసాఫ్ట్ ని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాయి.
మైక్రోసాఫ్ట్ ను అతి తక్కువగా వాడుతున్న చైనా దేశం మాత్రం ఈ BSOD బగ్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయింది. డ్రాగన్ కంట్రీ సొంతంగా డెవలప్ చేసుకున్న క్లీన్ లినక్స్ అనే OS నే అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో వాడుతారు. ఆ విధంగా బ్లూ స్క్రీన్ బగ్ తో పెద్దగా నష్టపోలేదు చైనా. అటు రష్యా కూడా మైక్రోసాఫ్ట్ ఉక్కు పిడికిలికి దొరకలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో మెక్డొనాల్డ్స్, నైక్, అడిడాస్, హ్యుందాయ్ లాంటి కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్ కూడా రష్యా విడిచి బయటికి వెళ్ళిపోయింది. ఆ విధంగా 2022లో మైక్రోసాఫ్ట్ ని నిషేధించిన రష్యా కూడా ఈ తాజా సంక్షోభం నుంచి బయటపడింది. రష్యా, చైనా లాగే మన దేశానికి కూడా మైక్రోసాఫ్ట్ నుంచి విముక్తి కావాలంటే కొత్త ప్రత్యామ్నాయం కావాలి, సొంత OS ను రాసుకోవాలి. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లాంటిదే రేపటి రోజున ఏదైనా కొత్త సమస్య తలెత్తితే అది నెలల తరబడి పరిష్కారం కాకపోతే, అన్ని రోజులు మన బ్యాంకులు పనిచేయకపోతే, మన విమానాలు నడవకపోతే మనం అలా అచేతనంగా ఉండిపోవాల్సిందేనా? కొద్ది రోజులుగా భారత్ OS గురించి వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ ని ఆధారంగా చేసుకుని IIT మద్రాస్ దీన్ని రూపొందించింది. బాస్ GNU పేరుతో మరొక మేడ్ ఇన్ ఇండియా OS సిద్ధమవుతోందట. కాకపోతే ఇవన్నీ అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వాలే పూనుకోవాలి. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలైన ముందుకు రావాలి. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెడుతున్న మోదీ సర్కార్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా ఫోకస్ పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కనీసం ప్రభుత్వ రంగంలోని కంప్యూటర్లకైనా దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ ని సిద్ధం చేసుకోవాలి. అలా అయితేనే మైక్రోసాఫ్ట్ మోనోపోలీని మనం ఎదుర్కోగలం. లేదంటే ఇలా బగ్గుల బారిన పడి మన కంప్యూటర్ల ఫ్యూచర్లు బుగ్గిపాలవుతాయి. తస్మాత్ జాగ్రత్త.